హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను టెట్ డిఎస్సికి యూజ్ అయ్యేలాగా క్లాసెస్ వైజ్గా తెలుగులో లెసన్స్ గురించి, వాటి ఇతివృత్తం ప్రక్రియ గురించి షేర్ చేయాలనుకుంటున్నాను. ఇతివృత్తం అంటే ఏదైనా స్టోరీ ఆర్ లెసన్ యొక్క మెయిన్ థీమ్ ఏంటి అనేది తెలియజేస్తుంది. అలాగే ప్రక్రియ అంటే అది ఏ ఫామ్లో ఉంది, గేయంలాగా ఉందా, కథలాగా ఉందా, గేయ కథలాగా ఉందా, ఆత్మకథలాగా ఉందా అనేది ప్రక్రియలో ఆ లెసన్ యొక్క ఫామ్ ఎలా ఉంది అనేది తెలియజేస్తుంది. సో ఫస్ట్ ఈ వీడియోలో థర్డ్ క్లాస్ తెలుగుకి సంబంధించిన లెసన్స్ అన్నిటి గురించి చూద్దాం. వాటి ఇతివృత్తం ఏంటి అండ్ ప్రక్రియ ఏంటి అనేది చూద్దాం. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థర్డ్ క్లాస్లో తెలుగులో ఫస్ట్ లెసన్ వచ్చేసి తెలుగు తల్లి. సో ఈ తెలుగు తల్లి గేయం యొక్క మెయిన్ థీమ్ ఏంటి అంటే, ఇతివృత్తం ఏంటి అంటే దేశభక్తి అన్నమాట. ఇది గేయం రూపంలో ఉంటుంది. సో ప్రక్రియ గేయం. సెకండ్ లెసన్ వచ్చేసి మర్యాద చేద్దాం. ఈ మర్యాద చేద్దాం అనే లెసన్, దీనిలో పరమానందయ్య శిష్యుల గురించి, వాళ్ళు చేసిన పనుల గురించి ఉంటుంది. సో ఇది ఒక ఫన్నీ స్టోరీ లాగా ఉంటుంది కాబట్టి దీని ఇతివృత్తం ఏంటి అంటే హాస్యం. అండ్ ప్రక్రియ ఏంటి అంటే ఇది కథ రూపంలో ఉంటుంది. కాబట్టి ఈ మర్యాద చేద్దాం అనే లెసన్ యొక్క ప్రక్రియ ఏంటి అంటే కథ. థర్డ్ లెసన్ వచ్చేసి మంచి బాలుడు. ఈ లెసన్లో బాలుడు ముసలావిడికి ఎలా హెల్ప్ చేశాడు అనే దాని గురించి ఉంటుంది. సో ఈ లెసన్ యొక్క ఇతివృత్తం ఏంటి అంటే సహానుభూతి. అండ్ ప్రక్రియ గేయ కథ. ఈ మంచి బాలుడు అనే లెసన్ గేయం రూపంలో ఉంటుంది, కథలాగా ఉంటుంది. సో గేయ కథ. నెక్స్ట్ ఫోర్త్ లెసన్ వచ్చేసి నా బాల్యం లెసన్. సో ఈ లెసన్లో కవి తన చిన్నప్పుడు జరిగిన విషయాల గురించి వివరిస్తూ ఉంటారు. అండ్ తనకి ఉన్న డిఫరెంట్ టాలెంట్స్, అంటే సింగింగ్ కానీ, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడం కానీ, వాటన్నిటి గురించి తను ఎలా నేర్చుకున్నాడు, తన ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎలా ఉంది, అలాంటి వాటన్నిటిని గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. కాబట్టి ఇది కళల గురించి దీని ఇతివృత్తం అన్నమాట. అండ్ తన గురించి తాను రచయిత చెప్పుకుంటున్నారు కాబట్టి ప్రక్రియ వచ్చేసి ఆత్మకథ. నెక్స్ట్ ఫిఫ్త్ లెసన్ వచ్చేసి పొడుపు విడుపు. ఈ పొడుపు విడుపు లెసన్లో ఇద్దరు పిల్లలు వేసవి సెలవుల్లో వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ వాళ్ళ పిల్లలతో కలిసి నైట్ ఆడుకుంటూ పడుకున్నప్పుడు ఒకరిని ఒకరు పొడుపు కథలు ఆడుకుంటూ ఉంటారు. అలాగే గొలుసు కట్టు ఆటలు, ఫర్ ఎగ్జాంపుల్ రింగ్ రింగ్ పిల్ల, రూపాయి దండ, అలాంటివి ఉంటాయి కదా గొలుసు కట్టు ఆటలు. అలాంటివి ఒకరికొకరు ఆడుకుంటూ ఉంటారనమాట. సో ఎక్కువగా పొడుపు కథలు అవన్నీ ఉన్నాయి కాబట్టి సో ఈ పొడుపు విడుపు పాఠం యొక్క ఇతివృత్తం ఏంటి అంటే భాషాభిరుచి. అండ్ ఇది పిల్లల మధ్య జరిగే సంభాషణ కాబట్టి ప్రక్రియ సంభాషణ. నెక్స్ట్ సిక్స్త్ లెసన్ మేమే మేకపిల్ల. సో ఈ లెసన్లో మేకపిల్ల ఫస్ట్ ఒక రాజును, ఢిల్లీ రాజును చూడడానికి బయలుదేరుతుంది. దారిలో చాలా నిప్పు, చెట్టు, వాగు అలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో అవి ఈ మేకపిల్లని హెల్ప్ అడుగుతూ ఉంటాయి. కానీ మేకపిల్ల హెల్ప్ చేయకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఢిల్లీ వరకు వెళ్ళిన తర్వాత మేకపిల్ల తప్పిపోతుంది, ఎక్కడికి వెళ్ళాలో తెలియక తప్పిపోతుంది. అప్పుడు ఒక రాజుగారి వంట మనిషి వచ్చేసి దాన్ని తీసుకుని వెళ్ళి వంట చేసేద్దాం, చంపేసి కూర చేసేద్దాం అని చెప్పేసి అనుకుంటాడు. అప్పుడు అది అన్నిటినీ, ఆ నిప్పుని, గాలిని, వాటన్నిటిని హెల్ప్ అడుగుతుంది. అవేమో నువ్వు మాకు హెల్ప్ చేయలేదు కదా, మేమెందుకు చేయాలి అన్నట్టుగా మాట్లాడి, కానీ అది చిన్నపిల్ల కదా అని చెప్పేసి జాలిపడి దానికి తప్పించుకోవడానికి ఉపాయం చెప్తాయి. సో అది ఎలాగోలా తప్పించుకుని వాళ్ళ తల్లి దగ్గరికి చేరుతుంది, తల్లి మేక దగ్గరికి చేరుతుంది. తర్వాత జరిగిన విషయం అంతా తల్లి మేకకి చెప్తుంది. అలాగే తను ఒక విషయం నేర్చుకుంటుంది, ఏంటి అంటే ఇతరులకి సహాయం చేయాలి, లేకపోతే మనకి ఎవరు సహాయం చేయరు అని చెప్పేసి నేర్చుకుంటుంది. కాబట్టి ఈ లెసన్ యొక్క ఇతివృత్తం ఏంటి అంటే పరస్పర సహకారం. అండ్ ఇది ఒక కథ రూపంలో ఉంటుంది, ప్రక్రియ కథ. నెక్స్ట్ పద్యరత్నాలు. ఈ పద్యరత్నాల్లో మనందరికీ తెలుసు కదా మనం ఎలా ఉండాలి, అండ్ మంచి లక్షణాలు ఏంటి, మంచి వాళ్ళు ఎలా ఉంటారు, చదువు గురించి, అలా డిఫరెంట్ పద్యాలన్నీ ఉంటాయి. కాబట్టి
ఈ పాఠం పద్యరత్నాలు యొక్క పాఠం ఇతివృత్తం ఏంటి అంటే నైతిక విలువలు. అండ్ ఇవన్నీ పద్యాల రూపంలో ఉంటాయి కాబట్టి ప్రక్రియ పద్యాలు. నెక్స్ట్ 8th లెసన్ మా ఊరి ఏరు. ఇది ఒక ఊరిలో ఉన్న ఏరు గురించి వివరిస్తూ ఉంటారు దీనిలో. కాబట్టి ఈ లెసన్ యొక్క ఇతివృత్తం ఏంటి అంటే ప్రకృతి వర్ణన. అండ్ ఇది గేయం రూపంలో ఉంటుంది కాబట్టి ప్రక్రియ గేయం. నెక్స్ట్ తొలి పండుగ. ఈ తొలి పండుగ అనే లెసన్లో ఉగాది పండుగ గురించి ఉంటుంది. ఉగాది పండుగ ఏ నెలలో వస్తుంది, ఉగాది పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, అలాంటి విషయాలన్నిటిని గురించి ఈ తొలి పండుగ లెసన్లో ఉంటుంది. కాబట్టి ఇది మన సంస్కృతి సాంప్రదాయాల గురించి వివరిస్తుంది కాబట్టి ఈ లెసన్ యొక్క ఇతివృత్తం ఏంటి అంటే సంస్కృతి సాంప్రదాయాలు అండ్ ప్రక్రియ కథనం. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.